శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రెండవ పాదం ఆనుషంగ పాదం. కల్పమన్వాంతరాఖ్యాన వర్ణనం. సూతుడు ఇట్ల పలికెను. ప్రకృత్యర్థం ముఖ్యంగా వివరించబడిన ప్రథమ పాదమును విని కాంపేయుడు సంతోషించెను. కానీ కొన్ని సంశయాలు అతనికి కలిగెను. వాయుపురాణంలో కాశ్యపేయుడు అని ఉన్నది. అతడు అతన్ని పలుకులతో ఆరాధించెను. వేరొక కథను అతని వలన వినదలిచి అందులకే అతనితో కల్పజ్ఞ, ఓ ఋషి, నీవు కల్పంనందుల విషయాలను తెలిసిన వాడవు. ప్రతిసంధిని గురించి ఇంకా నా కొరకు వివరింపుము. దాన్ని వినగోరుచున్నాను. ఇది 2 కల్పములకు మధ్యకాలం. గతించిన కల్పం ప్రతిసంధి, ఇప్పుడు వర్తమానంగా ఉన్న కల్పం. ఈ 2 కల్పముల మధ్య గల పరిణామకాల సంభవమైన ప్రతిసంధి వృత్తాంతం వినకోరెదను. నీవి వృత్తాంతం చెప్పుటలో నేర్పరివి అని ఇట్లు కాంపేయునిచే అడగబడి వాగ్విధులలో శ్రేష్ఠుడైన సూతుడు 3 లోకముల యొక్క ఉద్భవ చరిత్ర మొత్తం చెప్పుట ప్రారంభించెను. సూతుడు ఇట్లనెను. ఓ సువ్రతులారా, యథాతథంగా జరిగినది జరిగినట్లు జరిగిపోయిన కల్పమున గురించి, భవిష్యత్ కల్పమున గురించి, ఆ రెండింటి నడుమ ప్రవర్తిల్లిన ప్రతిసంధిని గురించి, కల్పములందుల వివిధములైన మన్వంతరాలను గురించి వర్ణించెదను. ఇప్పుడు వర్తమాన కల్పం వరాహ కల్పం. ఇది శుభంకరమైనది. ఈ కల్పానికి పూర్వం జరిగిన సనాతనమైన కల్పం, ప్రస్తుత కల్పం, ఈ రెండింటి మధ్యగల స్థితిని తెలుసుకొనడు. ఓ అనఘులారా, ప్రతిసంధి లేకయే గతకల్పం మరలిపోయి వేరొక కల్పం జనలోకం మొదలగు వానితో మరలా ప్రవర్తిల్లును. కల్పం నుండి కల్పమునకు పరస్పరము ఒకదాన్ని వేరొక దాని నుండి విభజించే పరిణామ సమయస్థితి ఉండను. కల్పాంతమందు సర్వ ప్రజలు సర్వ ప్రాణులు పూర్తిగా వినాశనం పొందుదురు. కల్పం సమాప్తమై మరి ఒక కల్పం ఆరంభించుటకు మధ్యకాలమునకు ప్రతిసంధి అంటారు. మన్వంతరమందు సంధి సమయాలకు యుగములు అని పేరు. ఆ యుగములు యుగసంధులు. అవి అవిచ్ఛిన్నములు. మన్వంతరములు సంధి అందలి సమయమందలి యుగములతో పరస్పరం కూడి ప్రవర్తిల్లను. ప్రక్రియాపాదమున పూర్వకల్పములు సూక్ష్మంగా పేర్కొనబడినవి. ప్రతి కల్పమునకు పూర్వార్థం పరార్థములుండును. అందుకే ఒక కల్పం వెళ్ళగా దాని పరార్థం వచ్చేడి కల్పం యొక్క పూర్వార్థంతో అనుసరించబడును. అట్లే ఇతర కల్పములు తమ పరార్థ కల్పభాగములతో అనుసరించబడును. ఓ బ్రాహ్మణోత్తములారా, వర్తమానమగు ఈ కల్పం అట్టివాణిలో మొదటిది. దీనికి పూర్వార్థం పరార్థం కలవు. ద్వితీయార్థమునకు పరా అందరు. అది సంస్థిత కాలం. తర్వాత ప్రళయకాలం వచ్చునని తెలుసుకోవాలి. ఈ కల్పానికి పూర్వం ఒక పూర్వకల్పం కలదు. అది ప్రాచీనమైనది. అది మన్వంతరములతో సహా చతుర్యుగ సహస్రముల అనంతరం గడిచిపోయినది. కల్పం పరిసమాప్తి పొందుటకు సమయం సమీపించగా, దాహకాలం సమీపించగా దేవతల విమానములందు తిరుగుదురు. నక్షత్రములు, గ్రహములు, తారలు, చంద్ర సూర్యాదులు మున్నగు వారందరూ 28 కోట్ల సంఖ్య గలవారు. వారందరూ సుకృతాత్ములు. 14 విమానములందు సంచరించే దేవతలు 70,000 అధికమని గ్రహించాలి. 14 మన్వంతరములలో దేవతలు, పితరులు, ఋషులు కలరు. వారు అమృతమును తాగుదురు. వారు స్వర్గమున ఉందురు. వారికి అనుచరులైన సేవకులు, భార్యలు, పుత్రులు గలరు. ఆ కాలంలో ఆకాశమున సంచరించే దేవతలకు వర్ణములు కానీ ఆశ్రమములు కానీ లేవు. అందుకే సర్వజీవులు వస్తువులతో సహా వినాశనం సమీపించగా అందరూ సమానమైన స్థానములు కలవారు, తుల్యనిష్ఠావంతులు అయిరి. వారందరితో ఈ సమాన స్థితిలో వారు సాయుధ్యం పొందిరి. సాయుధ్యం అనగా భగవంతుని పదార్థంతో ఐక్యం పొందుట. పరమాత్మతో సాయుధ్యమును అవశ్య భావిత్వమును పొంది 3 లోకవాసులు వారి వారి స్థానములందు ఒకరిని మరొకరు గమనించుకున్నారు. వారు పొందిన వివిధ స్థానములందు గర్వం పొందిరి. స్థితికాలం ఆసన్నం కాగా, పశ్చిమ ఉత్తరకాలం తప్పనిది కాగా, సర్వనాశనం ఉపపన్నమైన కల్పం యొక్క చివరి దినములలో ఉత్సాహవంతులైన దేవతలు కొంతవరకు తమ నివాస స్థానమైన సత్యలోకాన్ని విడిచిరి. అటు పిమ్మట వారు తమ స్థానాలను క్రమంగా విడిచి సంవిఘ్నులై మహర్లోకమునకు తమ మనస్సులను ఉన్ముఖములు గావించిరి. వారు మనస్సమాధానమైన యుక్తుల యొక్క యోగస్థానమును శరీరమును పొందిరి. వారందరూ విశుద్ధి బహుళులగుటచే మనస్సంబంధమైన సిద్ధిని పొందిరి. వారందరూ కల్పవాసులతో కూడి బ్రాహ్మణులతో, క్షత్రియులతో, వైశ్యులతో, ఇతర జనములతో మహర్లోకమును చేరిరి. మహర్లోకమునకు చేరిన తర్వాత 14 దేవ సంఘములు ఉద్వేగవంతులైరి. వారు వారి మనస్సులలో జనలోకమున గురించి భావించిరి. ఇట్టి క్రమయోగమున కల్పవాసనలు సాగిపోయిరి. ఇట్లే దేవతా సంఖ్యామానంలో సహస్రయుగములు పరస్పరం జరిగినవి. వారందరూ విశుద్ధి విశేషులు. అందుకే మానసికమైన సిద్ధిని పొందిరి. కల్పవాసులతో సహితం జనలోకం పొందబడింది.
అచ్చట వారు 10 కల్పములుండి మరలా సత్యలోకానికి పోవుదురు. బ్రహ్మలోకానికి వెళ్ళి వెనుక వారు పునరావృతి రహిత లోకం పొందుదురు. అచ్చట పునరావృతి రహితత్వం పొందిన జీవుడు బ్రహ్మలోకమున ప్రజా సృష్టి సంబంధి అధికారం తప్ప తక్కిన ఐశ్వర్యం మొదలైన వానితో బ్రహ్మతో సమానత్వం వహించును. ఆధిపత్యం నందు తక్క మిగిలిన ఐశ్వర్య విషయాన రూప విషయాన వారందరూ బ్రహ్మతో సమానమైన వారగుదురు. వారు విషయ జ్ఞానమున బ్రహ్మ సమానులగుదురు. అచ్చట వారు బ్రహ్మ సంసర్గమున సంయమంతో ప్రీతియుక్తులై ఉందురు. బ్రహ్మ వల్ల వారందు గౌరవం పూజ మున్నగు వానితో ఉండిపోవుదురు. ఈ పూజాదులందు సహజంగా సంబద్ధములు తత్కాల భావితములు వారు బ్రహ్మలోకమును పొందిన ప్రత్యేకత్వంతోడనే ఉండిపోవుదురు. నిద్రపో వ్యక్తి విషయమై విషయ పరిజ్ఞానం బుద్ధిపూర్వకం స్ఫుటంగా ప్రకాశింపనట్లు పవిత్రులై సేవాపరులైన వారి యందు పరస్పర భేదభావములకు తగ్గినప్పుడు ఆనందం ప్రకాశింప మొదలెడును. ఈ ఆనంద అనుభవం జ్యోతిష్మంతుల విషయమై భిన్న భిన్నముగా ఉండును. వారి వారి కార్యములతో ఆనందానుభూతి వృద్ధి చెందును. నానాత్వమును పాటించుచు వారి వారి అధికారములను ఉపహరించుకున్న వారి యొక్క స్వధర్మ నిర్వహణల యొక్క బ్రహ్మలోక వాసుల యొక్క సిద్ధులు సమాన లక్షణాలు కలిగి ఉండును. వారు పవిత్రాత్ములు, వారి ఆత్మలు పరిశుద్ధములు, నిరంజనములు. వారి ప్రకృతి స్థితిలో వారి జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. ఈ జ్ఞానేంద్రియాలతో వారు తమ తమ ఆత్మలందు పరిపుష్టులై ప్రవర్తించెదరు. తన్ను సుస్థాపించుకొని ప్రకృతి పురుషుని కంటే వేరొక భిన్నముగాను బహత్వకలితముగాను ప్రవర్తించెను. మరలా సృష్టి ఆరంభించిన వెనుక ప్రకృతి విముక్తులైన ఆత్మలతో సంబంధం గ్రహించబడవలను. వారు తత్వాన్ని గ్రహింతురు. వారు ఉపస్థితములైన కారణాలతో తాదాత్మ్యం వహించి ఉందరు. ముక్తులైనట్టు వారు పూర్వ మార్గమును బట్టి తిరిగిరారు. వారు అభావులు, ఉత్పన్న స్థితి లేనివారు. వారు చల్లారిపోయిన అగ్నిహోత్రమును పోలినవారు. ఆ మహాత్ముల త్రిలోకమునందు ఊర్ధ్వమునకు వీరందరితో కలిసిపోయిన వెనుక వారిచే మహర్లోకం ఆక్రమించబడదు. కల్పం యొక్క దాహం ఉపస్థితం కాగా గంధర్వులు, పిశాచములు, మనుషులు, బ్రాహ్మణులు మొదలగు వారు వారి శిష్యులగుదురు. అట్లే పశువులు, పక్షులు, స్థావరములు, సరీసృపములను ఆ సమయాన పృథివీ తలవాసులందే ఉండిపోగా 1000 రూపముల కిరణములతో ప్రత్యక్షమై ప్రకాశించు సూర్యరశ్ములు 7 కిరణాలుగా అగును. ఒక్కొక్క రశ్మి ఒక్కొక్క సూర్యుడు అగును. కల్పదాహం క్రమంగా ప్రజ్వరిల్లి 3 లోకములను దహించెను. స్థావరములు, జంగమములు, నదులు, సర్వ పర్వతములు మున్నగునవి అనావృష్టి చేత శుష్కములగును. సూర్యులచే బాధితములు ప్రధూపితములు అగును. అవి సూర్యరశ్మిచే పూర్తిగా దగ్ధములు, నిస్సహాయములు అగును. ఉత్తమ గుణధర్మవంతులు, దుష్టగుణధర్మవంతులు అయిన ప్రకృతిస్థమైన స్థావర జంగమ రూప వస్తువుల దగ్ధ శరీరములగును. 2 యుగములకు గల మధ్యకాలంలో అవి పాపములు పోయిన వగును. అవన్నీ ఖ్యాతము. అవి సూర్యుని అతపం నుండి శుభవంతమైన వర్షంచే వినిర్ముక్తములు. తమతో సమాన రూపధర్మములు కలిగిన జనములతో ఈ జనములు కలియుదురు. అవ్యక్తం నుండి పుట్టిన బ్రహ్మ యొక్క ఒక రాత్రి కాలం అచట వసించి తర్వాత సృష్టి క్రమంలో వారు బ్రహ్మ యొక్క మానస శక్తులగుదురు. ముల్లోకవాసులైన జనములతో కూడి ఉండగా దగ్ధపటలం కాగా సప్తసూర్యులచే లోకములన్నీ భస్మీభూతములు కాగా భూమి అంతయు వర్షంచే నిండినది కాగా సముద్రంలో నీరు లేని వగును. సముద్రం నుంచి పుట్టిన మేఘములు నీరును, భూమి నుండి పుట్టిన సర్వ వస్తువులు ముక్కలు ముక్కలై బాణముల వలె చెదిరిపోవును. అప్పుడు అవి సలిలము అని పేరు కలవయ్యను. వరదలు ఒకదానితో ఒకటి కలుసుకుని బహుళములయ్యను. నీరు భూమి అంతను ఆవరించి ఉండగా అప్పుడు ఈ భూమి అర్ణవము అను పేరు పొందెను. భా ధాతువుకు వ్యాప్తి, దీప్తులు అని అర్థం. నీటికి అంబస్సులని పేరు. ఏలానే ప్రకాశించెను, వ్యాపించెను. నీరు సర్వత్రా వ్యాపించెను. ప్రపంచమందు అంతటను తనలో తానును నీరు వ్యాపించి ఉండుటచే తనువహ వ్యాపించినవి అని పేరొందెను. తను అను ధాతువు వ్యాపించుట అను అర్థమున ఉపయోగించబడును. సర్ లేదా సృ అను ధాతువు బాహ్వర్థములలో ప్రయోగించబడను. దాని అర్థం వికీర్ణం చెందుట, ముక్కలగుట, విశీర్ణం చెందుట. ప్రపంచమంతయు నీరు నిండగా నీరు ప్రవహించటం మానెను. అందుకే వానికి నీరాహ అను పేరు వచ్చినది. సహస్ర యుగంల అంతమందు బ్రహ్మ యొక్క దివాకాలం సమాప్తం కాగా మరల అంతకాలమే రాత్రి సమయముగా సరళమందు వ్యాప్తం కాగా అగ్నులు చల్లారెను. యావత్ జల ప్రపంచంలో భూభాగమంతయు నష్టమయ్యను. అప్పుడు వాయువు ప్రశాంతత పొందెను, చలనం లేక ఉండను. అప్పుడు ఎచ్చటను వెలుతురు అన్న మాట లేక అంతటను చీకటి వ్యాపించెను. అప్పుడు ఈ ప్రపంచమంతయు పురుషునిచే అధిష్ఠితమయ్యను. అతడే ప్రభువు బ్రహ్మ. అతడు మరలా ప్రపంచాన్ని విభాగం చేయగోరెను.
ఆ అనంత జలములలో స్థావరములు జంగమములుగా ఉన్నవి అన్నియును ప్రళయమును చెందెను. అప్పుడు ఆ బ్రహ్మ సహస్రాక్షుడు, సహస్రపాదుడు, సహస్ర శీర్షుడు, బంగారు వర్ణములు కలవాడు, జితేంద్రియుడైన పురుషుడగును. ఈ సందర్భమున నారాయణుని గురించి ఈ క్రింది శ్లోకం చెప్పబడినది. అపో నారాస్తనవ ఇత్యర్థానను శుశ్రుమ అపూర్యమానాస్తత్రాస్తే తేన నారాయణ స్మృత. జలములు నారములు, అవియే తనవములుగా అనగా వ్యాపించినవి, అవియే శరీరములు దాల్చను, అవి నింపబడను. అపూర్వమానములు, వానియందు అతడు నివసించుటచే నారాయణుడు అని స్మరించబడను. ప్రథముడైన ప్రజాపతి అనగా ప్రజలకు ప్రభువైన సుమనస్కుడు అనగా మంచి మనసు కలవాడు. అతనికి 100 శీర్షములు, 100 పాదములు, 100 నేత్రములు, 100 వదనములు, 100 చేతులు కలవు. అతడు సహస్ర కార్యములు చేయును. అతనే త్రయీమయుడని అనగా వేదమయుడని నిర్వచిస్తారు. అతడు ఆదిత్యవర్ణుడు, సూర్య సమాన వర్ణుడు, సర్వ విశ్వ రక్షకుడు. అతడు కేవలుడు, ఒక్కడే. అతడు మూర్తిరహితుడు, అతడే ప్రథముడు అయిన విరాట్. అతడే హిరణ్యగర్భుడు, మహాత్ముడు. అతడు మనసుచే గ్రహించ సఖ్యుడు కాడు. కల్పారంభమందు అతడు రజోగుణ విరాజితుడైన బ్రహ్మ. అప్పుడు ప్రపంచాన్ని అతడు సృజించెను. కల్పాంతమందు అతడే తమోగుణావిష్టుడు. అతడు కాలుడై సర్వమును గ్రహించును. అతడే నారాయణుడై సత్వగుణోద్రిక్తుడై జలాశయమున స్వయంగా 3 విధాలుగా విభక్తుడై 3 లోకములందు ప్రవర్తించును. స్వకీయమైన త్రివిధ లక్షణాలచే అతడు సృజించును, గ్రసించును, నాశనం చేయును, చూచును. 4 యుగంలో 1000 జరగగా అంతటను జలమయమై ఉండగా బ్రహ్మ నారాయణాక్షతో స్వయంగా విశ్వమును ప్రకాశించును. స్వేదజ అండజ ఉద్భిజ జరాయుజులు అనడి చతుర్విధ సృష్టి బ్రహ్మశక్తిచే తమోవృతములు. మహర్లోకమున మహర్షులు నిద్రిస్తున్న కాలుని చూచెదరు. ఆ కాలమున చెప్పబడిన ఋషులు భృగ్వాదులు. కల్పం సమాప్తం పొందుసరికి ఉన్న మహర్షులు సత్య మొదలగు వారు ఎనమన్రు. పరిభ్రమణమానులైన వారిచే పరిగతమైనది. మహత్ రుధాత్వర్థం గతవు కదలికయందు రూఢము. ఆ రు ధాతువు నుండియే ఋషి అన్న పేరు నిష్పత్తి కలిగింది అందరు. యస్మాత్ ఋషతి సత్వేన తస్మాత్ మహత్. వారు వారి సత్వంచే సంచరించుచుందరుగాన వారు మహాత్ములు మహర్షులు అయిరి. నిద్రపోవుచున్న కాలుడు సత్యాదులచే చూడబడను. ఆ ఋషులు 7. వారు గతకల్పమున మహర్లోకమున ఉండిరి. ఇట్లు బ్రహ్మ ఆయా సహస్ర సంఖ్యాక రాత్రులు మానక పనిచేయును. అతనిచే ఆనీతులైన ఆ మహర్షులు కాలుడు నిద్రించుచుండగా చూచిరి. కల్పం యొక్క ఆదియందు బ్రహ్మ 14 సంస్థలను కల్పించను. అవి వివిధములయ్యను. అవి కల్పమని నిర్వచించబడింది. అతడే పునః మరలా సర్వ జీవద్భూతములను కల్పముల యొక్క ఆరంభమున సృజనకర్త, స్రష్ట. ఆ మహాదేవుడు వ్యక్తుడు, అవ్యక్తుడు. ఈ విశ్వమంతయు అతని చేతనే సృజించబడింది. ఈ 2 కల్పములకు మధ్యగల సంబంధం ఈ విధంగా వర్ణించబడింది. ఇప్పటి ఈ కల్పం ఆ 2 కల్పముల మధ్య ప్రాగవస్థితమైనది. ఉన్నట్లుగా జరిగినట్లుగా పూర్వకల్ప స్థితి సూక్ష్మంగా వర్ణించబడింది. ఇప్పుడు ఇంక ప్రస్తుత కల్పం గురించి చెప్పేదను. దాన్ని చక్కగా గ్రహించము. ఓం శాంతి శాంతి శాంతి.